ఎట్లా వెళ్ళి ప్రార్థించండి అన్నాడు. మరియు ఆమె వెళ్ళిపోయినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చెను, ఆయనతో వధువు లోనికి వెళ్ళను. మరియు శాసించే వారు పూర్తిగా సద్గుణం కలిగిన వారు, సంఘం పూర్తిగా వెలుపల విడిచిపెట్టబడినది. మరియు ఆయన చెప్పను, అక్కడ ఏడుపును మరియు పండు కొరుటను ఉండును. 105. చూసారా, అది ఎందుకు కొనబడినది మరియు కేక వినబడెను, పెళ్లి కుమారుడు వచ్చున్నాడు. మరియు అప్పుడు యుగములన్నిటిలోను నిద్రించి ఉన్నవారు మేల్కొనిరి. ప్రతి ఒక్కరును మరియు ఈ కాలంలో మాత్రము కొన్ని వేల మందిని ఆయన తీసుకొని పోవునని మనం అనుకుందాము. అది తప్పు. చూసారా, అది దేవుని కార్యం కాదు. ప్రతి కాలం నుండి ఎన్నుకొనమని వారందరినీ ఆయన తీసుకొని, అందరూ అనుకుంటారంటే వేల మంది వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. కానీ ఎన్నుకొనమని వారు మాత్రం ఆయన తీసుకొని పోతాడు. మరియు ఆ కారణం వల్లనే క్రీస్తు మధ్యవర్తిత్వపు స్థానములో నుండి అంత్యకాలమందు చివరిగా కడపటి ఎన్నుకొనబడిన వ్యక్తి వచ్చే వరకు మధ్యవర్తిగా ఉండవలెను. మరియు ఈ ప్రత్యక్షతలు జనులు ఏమి సంభవించిందని వారు చూసారా. ఏడవ జాము అంటే ఏడవ సంకాలము. ఏడవ జాము అంటే అర్ధరాత్రి కేక. 4 ఏడవ ముద్ర. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. ఎత్తబోట ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎత్తబోట మెసేజ్ కండి. ఎత్తబోట మెసేజ్ ఎత్తబోట ఇందాక 122 పేర్లు. ఇప్పుడు గమనించుడి, హానోకు సంఘమునకు ఒక మాదిరి ఉన్నాడు. ఇక్కడ ఆయన ఏడవ సంఘ కాలమునకు మాదిరి అయి ఉన్నాడు. దాని గురించి 6వ ముద్ర 402 పేరు. 6వ ముద్ర 402 పేరు. ఇప్పుడు గుర్తుంచుకోనండి, పరిశుద్ధ గ్రంథంలో చెప్పుచున్నది ఏడవ జాములు అందరు తిని 6వ ముద్ర 402 పేరు. అదే ఇందాక తెలిసింది కదా. 7వ జాములో ఒక ప్రకటన వినబడింది. కాబట్టి టోటల్ గా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎత్తబడుట 7వ జాములు జరుగుతుంది, ఎత్తబడుట 7వ సంకాలం జరుగుతుంది. ఆ 7వ జాము 7వ సంకాలం. 7 సంకాలం సంపూర్ణమైనవి. 7 సంకాలాలు సంపూర్ణమైనవి. ఇక మరేంటి, ఎత్తబడి జరగాలి లేదా? జరగాలి. అయితే ఇప్పుడు అసలు ఎత్తబడుట అనగా ఏమిటి? అసలు ఎత్తబడుట అంటే అర్థం ఏంటి? ఎత్తబడుట అనే మాటకు అర్థం ఏమిటి? ఇది చెప్పమంటారా? వాట్ ఈస్ మెంట్ బై రాప్చర్? ఎత్తబడుట అనగా ఏమి? ఇప్పుడు చెప్పాను, ఒకసారి నోట్స్ తిరిగేస్తే మీకు అర్థమైంది. ఎవరో మౌత్ పీస్ తీసుకోరా? మీకు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు చెప్పిన నోట్స్ ఆ రోజు ఒకసారి ధ్యానం చేస్తే బాగా అర్థమైంది. నార్మల్ అది వచ్చి చెప్పాల్సిన పని లేదు. మౌత్ పీస్ మీరు కూడా మాట్లాడచ్చు. ఎత్తబడుట అనగా ఏమి? ఎత్తబడుట అనగా ఏమి? అసలు ఏంటి ఎత్తబడుట అంటే అర్థం ఏంటి? గాలిలో ఉన్న పాటున్న గాలిలో ఎగిరిపోవటమా? భూమి ఆకర్షణ శక్తి దాటితే మనిషి గాల్లో నిలబడతాడు. ఒక రాయిని ఇస్రాయిల్ పైకి ఎందుకు అది కింద పడతా ఉంటుంది? ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. అయితే ఈ భూమి ఆకర్షణ శక్తి కొంతకాలం ఉంటుంది, కొంత ప్లేస్, కొంత పరిధిలో ఉంటుంది. ఆ భూమి ఆకర్షణ శక్తిని దాటి పైకి వెళ్ళిపోతే మనిషి గాల్లో అట్లాగే ఉంటుంది. ఎక్కడున్నా అలాగే ఉండిపోతుంది. అది అట్లా ఉండిపోవటమా ఎత్తబడటం అనేది? గాల్లో అట్లా ఉండిపోవటమా? ఎత్తబడటం అనగా ఏమి గుర్తుపెట్టుకోవాలి. ఎత్తబడుతున్న మెసేజ్ నుండి 65వ పేర. 65వ పేర. అయితే 65. అయితే సంగమునకు అనగా
ఎత్తబడుట అన్నది ఒక ప్రత్యక్షత. ఎత్తబడటం అంటే అర్థం ఏంటి? రెవల్యూషన్. ఇది ఎత్తబడటం అనేది ఒక ప్రత్యక్షత. అందరిని సమకూర్చి, అందరిని కూర్చోబెట్టి, అందరిని నిలబెట్టి, అబ్బాయి చూడండి చూడండి ఈ విధంగా జరగబోతుంది, ఈ విధంగా అందరూ ఎగిరిపోతారు అని చెప్పేది కాదు. ఇది ఎత్తబడటం అనేది ఒక రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రత్యక్షత అనేది అందరికి అర్థమయ్యేదా? పేతురు నీవు ధన్యుడవు, రక్తమాంసం నీకు సంగతులు బయలుపరచలేదు, పరలోకమందు మాత్రం నీకు బయలుపరచాడు. అయితే నీవు పేతురు ఈ బండ మీద నా సంఘం కడతారు. అక్కడ బండ అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షత. అంటే యేసుక్రీస్తు ఎవరు అన్న ప్రత్యక్షత పేతురుకు మాత్రం అనుగ్రహించబడింది. అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఆ ప్రత్యక్షత పేతురుకు అనుగ్రహించబడింది. ప్రత్యక్షత అనేది ఇండివిజువల్, వ్యక్తిగతంగా. అంతేగాని సీనియర్ పాస్టర్లకు, లక్షల మంది సంఘాలు ఉన్న వాళ్ళకు, ఎంతో మందికి అందరికి బయలుపరచబడాలనేది ఏం లేదు. ఎత్తబడుట అంటే ఒకటి ప్రత్యక్షత అయ్యి ఉన్నది. ఎత్తబడి ఉన్నది ఏంటి? ప్రత్యక్షత అయ్యి ఉన్నది. నెక్స్ట్ 66 పేరు చదువు. అది 66. అది ఏ ప్రత్యక్షత. విశ్వాసం అనగా మన విశ్వాసం అంటే ప్రత్యక్ష అంటున్నట్లు అవుతా. విశ్వాసం ఈజ్ ఈక్వల్ ప్రత్యక్షత. ఫెయిత్ ఈజ్ ద రెవల్యూషన్ అన్నాడు. విశ్వాసం అన్న ప్రత్యక్షతే, ఎత్తబడుట అన్న ప్రత్యక్షత. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఎత్తబడుట అనగా ఏమి? ఎత్తబడుట అంటే ఒక ప్రత్యక్షత, విశ్వాసం అనే ఒక ప్రత్యక్షత అయి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఎత్తబడుట ఎవరికి జరుగుతున్నది? 81 పేరు. ఈ ఎత్తబడుట అనేది మనం మాట్లాడుచున్న ఎత్తబడుట అనున్నది వధువుకు మాత్రమే. ఎత్తబడుట ఎవరికి? ఎత్తబడుట వధువుకు మాత్రమే. ఎవరికి? ఎవరికి? వెదవకు అన్నారు. వధువుకు మాత్రమే. ఎత్తబడుట అనేది కేవలం వధువుకు మాత్రమే. వధువు అంటే నేను సంఘానికి వెళ్తున్నాను బ్రదర్, నేను వధువునంటే కుదిరేది కాదు. నేను ఇంతకాలం సీనియర్ పాస్టర్ బ్రదర్, నేను వధువునంటే కుదిరేది కాదు. అది వధువు అంటే జగత్పునాది వేయబడకునుపు దేవుని దగ్గర గొర్రెపిల్ల జీవ గ్రంథం అనేది ఉన్నది. ఈ గ్రంథంలో నీవు నిన్ను పుట్టక మునుపు కొంతమంది పేర్లు రాయబడ్డాయి. ఆ పేర్లు ఎలా ఉంటాయంటే, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను అన్నట్టుగా ఉంటాయి. యాకోబును ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించాడు? యాకోబు భక్తిని బట్టి ప్రేమించాడా? యాకోబు మేలేను కీడే నెరకు మునిపి తల్లి గర్భమున పిండ మురుపు పడక మునిపి దేవుడు యాకోబును ప్రేమించాడు. ఆ విధంగా యాకోబు పేరు ఏ విధంగా ఆ గ్రంథంలో ఉన్నదో, కొంతమంది పేర్లు దేవుడు అంటే ఆదిలోని అంతం చూడగలిగేవాడు కాబట్టి కొంతమంది పేర్లు దేవుడు ముందుగానే చూశాడు. విశ్వాసి నేను చర్చికెళ్తున్నాను నువ్వు చెప్పుకోవడం విశ్వాసి కాదు. దేవుడు నిన్ను విశ్వాసగా చూడాలి. దేవుడు నిన్ను విశ్వాసగా చూడాలి. కాబట్టి వధువు ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉన్నదో వారు మాత్రమే వధువై ఉన్నారు. వారికి మాత్రమే ఈ ఎత్తబడుట సంభవిస్తున్నది. ఎత్తబడుట జరిగే కార్యాలు ఏంటంటే వారికి మాత్రమే ఇది జరుగుతున్నది. ఇంకోటి, నిన్న రవి గారిని అదే అడిగాను నేను ఈ మాట. 82 పేరు చదవండి. సంఘము అను పదమునకు ఎత్తబడుట అను భావము. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో పేరుది? 82 పేరు. మళ్ళీ మీరు ఒకసారి చదవండి, నేను చెప్పడమే కాదు కానీ ఎత్తబడుట అన్న మెసేజ్ ఎందుకు ఎంత ఒకసారి చదవండి. సంఘము అను పదమునకు ఎత్తబడుట అను భావము. సంఘము అను పదమునకు నేను తీరు రాస్తాను. పదమునకు ఎత్తబడుట అని అర్థం. ఎత్తబడుట సంఘం అనే మాటగా అర్థం ఎత్తబడుట. చెప్తున్నాడు సంఘమును గ్రీకులో ఏమన్నారంటే, సంఘం అనే మాటను గ్రీకు పదంలో ఏమన్నారంటే ఎక్లేషియా అన్నాడు. ఎక్లేషియా. ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్, బయటకు పిలువబడుట అని అర్థం. బయటకు పిలువబడుట. మీకు అర్థం చెప్తాను, జాగ్రత్తగా ఉంచాలి. సంఘం అనే పదానికి అర్థం ఏంటి? ఎత్తబడుట అని అర్థం. 82 పేరు మనసు వస్తుంది. సంఘము అను పదమునకు ఎత్తబడుట అను భావము. మోషే ఒక దేశమును, అసలు సంఘము అనే మాటగా ఎత్తబడుట అని అర్థం. అందరి పొరపాటు ఏంటంటే చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఎత్తబడుట అనగానే రెక్కలు కొట్టుకుని పరలోకాన్ని ఉన్న పాటనే ఎగిరిపోతాం అనుకుంటున్నారు.
అసలు సంఘం అనే మాటగా ఎత్తబడుట అని అర్థం. దాన్ని ప్రవక్త కూడా వివరిస్తున్నాడు 82వ పేర మరోసారి. సంఘము అను పదమునకు ఎత్తబడుట అనుభావము. మోషే ఒక దేశమును మరొక దేశము నుండి వెలుపలికి తెచ్చినట్లు పరిశుద్ధాత్మ వధువును సంఘము నుండి వెలుపలికి తెచ్చుచున్నది. అది ఎక్లేషియా. ఎక్లేషియా అంటే బయటకు పిలువబడుట అని అర్థం. మోషే ఇశ్రాయేలు సంఘమును ఒక దేశం నుంచి మరొక దేశంలోనికి ఎలా బయటికి పిలిచాడో సంఘమును కూడా మా రోమన్ కథోలికుల్లోని మాతృలోతుల్లోనికి నీతికరణ వచ్చింది. నీతికరణలోనికి శుద్ధీకరణలోనికి జాన్వేస్లీ కాలంలోని పెద్దకోస్తు కాలము, ఆ తర్వాత మలాకి 4, ఆ తర్వాత ప్రకటన 10. అంటే ఒక ప్లేస్ లోని మరొక ప్లేస్ లోనికి ఎలా ఆ కొనుక్కోబాటమే ఎత్తబాట అయి ఉన్నది. సంఘము ఇది సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నది. నీ గురించి నా గురించి కదా. ఎత్తబడతారు మీరే ఉన్నారు, చిక్కులు ఎందుకు తిన్నారు, మటలు ఎందుకు తిన్నారు, ఇవన్నీ పిచ్చి మాటలకి. సంఘం అనే మాటకు ఎత్తబడటం అర్థం ప్రవక్త వివరించాడు. మోషే ఒక దేశము నుండి మరొక దేశమును వెలుపలికి తెచ్చినట్లు పరిశుద్ధాత్మ వధువును సంఘము నుండి వెలుపలికి తెచ్చుచున్నది. సంఘము నుండి ఒక సంఘము సంస్థలో నుండి వెలుపలకు వచ్చిన ప్రతి సభ్యుడు వధువుగా చేయబడుచున్నాడు. వధువు అను వృక్షము అది టేపులందు భద్రపరచబడినది. ఒక వధువు వెలుపలికి వచ్చి ఉన్నది. ఆమె ఎత్తబట్టులో ఉండబోతున్నది. ఎత్తబట్టులో ఉండేది ఎవరు? అందుకనే వధువుకు మాత్రమే అన్నాడు. ఎత్తబడు వధువుకు మాత్రమే అని చెప్పాడు. నెక్స్ట్ నేను రవి గారిని అడిగింది ఇదే ప్రశ్న. 128వ పేర. బైబిల్ నందు నేను ఆయన అడిగాను, అసలు బైబిల్లో ఎత్తబడుట అనే మాట ఉన్నదా అని అడిగాను. పునాది పాడు రవి గారిని, బైబిల్లో ఎత్తబడుట అనే మాట ఉన్నదా అంటే సైలెంట్ గా ఉన్నాడు. ఏ మాట మాట్లాడలేదు. అదేనంటే నువ్వు జ్ఞానం అంటున్నాడు ఆయన. మరి ఆయన చెప్పింది జ్ఞానం కాదు. బైబిల్ నందు ఎత్తబడుట అను పదము అది అసలు బైబిల్లో ఏ మాట లేదు. బైబిల్లో ఎత్తబడుట అనే మాట, ఎత్తబడుట అను మాట లేదు. చదవాలి. మనం ఆ పదము అచ్చట ఉంచాము. బైబిల్ చెప్పున్నది ఏమనగా ఎత్తబడుట అంటే పైకి పట్టబడుట. పైకి పట్టబడుట, పైకి పట్టబడుచుండగా మనము 27వ పేర 27వ పేరనా? కీర్తన గ్రంథమందు ఇప్పుడు నిజమునకు కొంత సమయము నేను కొన్ని లేఖన భాగములను సిద్ధపరిచి ఉన్నాను. ఈ రాత్రికి నేను ఒక విధముగా మాట్లాడేదనని తలంచున్నాను. అయితే సమయమైపోవచ్చున్నది. ఇక నేను ఇతర సంగతులపై మాట్లాడుటకు ఇష్టపడటలేదు. ఇప్పుడు నేను కొన్ని లేఖన భాగములకు వెళ్ళుదును. పరవశము. ఎత్తబడుట అంటే పరవశము, లేక ఎత్తబడుట అంటే వేరు స్థితి. ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోని కోల్పోవడం ఎత్తబడు. ర్యాప్చర్. ఫస్ట్ ఇది మైండ్ లో తీసిపట్టేయాలి. ఈ శరీరము ఉన్న పాలన ఎత్తబడుతుంది అనే మాట మైండ్ లో తీసేయాలి. ఎందుకంటే శరీరం కేవలము నిష్ప్రయోజనము. రక్త మాంసం దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరవు. ఇది కాదు. అయితే ఎత్తబడుతున్న సంఘం ఒక ప్లేస్ లోని మరొక ప్లేస్ లోనికి సంఘం కొనుక్కోబడుతున్నది. అందరికి అర్థమవుతుంది కదా? ఇప్పుడు 125వ పేర చదువు. 125వ పేర. ఇప్పుడు ఆ 7 జాములు ఉండు కాలములో ఒకటి వచ్చి ఉన్నది. మొదటిగా మొదటి జాము ఉండుటలో ఆయన రాలేదు. మరి రెండవ దాని అందైనను, మూడవ దాని అందైనను, నాలుగవ దాని అందైనను ఆయన రాలేదు. గాని మరి 7వ జాములో
ఆయన వచ్చాను. అది 7వ జాములో ఆయన వచ్చాను. మరి 7వ జాము అంటే ఏంది? 7వ జాము అంటే ఇక్కడ లవణిక సంఘం. 7వ జాము అంటే ఎప్పుడు వచ్చాడు ఆయన? 7వ జాములో ఆయన వచ్చాను. 7 ముద్రలు ప్రశ్నలు జవాబు తీయండి. 7 ముద్రలు ప్రశ్నలు జవాబులు 45 కాదు. ప్రశ్నలు జవాబులు 40. మరియు అటు పిదప మరియు అటు పిదప ఇప్పుడు 45 ఒకటి 46 2 పేర్లతో పాటు. మరియు అటు పిదప ఇప్పుడు వారి చివరి జాము యొక్క వారు చివరి జాము యొక్క కన్యకలను మీరు గమనించండి. ఆ, మనము ఆ. జాములను చూచుకోవచ్చిన ఎడల ఆ. 7 జాములు కలవు. మొత్తం ఎన్ని జాములు ఉన్నాయి? 7 జాములు కలవు. మరియు మరియు 7వ జామున 7వ జామున అర్ధరాత్రి గడియను మనము ఇప్పుడు ఎదుర్కొనబోతున్నాము. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఈ అర్ధరాత్రి అర్ధరాత్రి జామున ఈ కన్యకలు మేల్కొని మరియు మరియు వారి వారి కిరీటాలను కిరీటాలను శుభ్రపరచుకొని లోనికి వెళ్ళిరి. అక్కడ బుద్ధి లేని కన్యకలు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడున్న ఈ భాగము ఈ 5 మరి ప్రశ్నకు దాని జవాబు అదేనా? దాని అర్థం ఏమిటి దాని అర్థము? అక్కడ 5 మాత్రమేనా? మరియు మనకు దాని గురించి ఇక్కడ అనేక ప్రశ్నలు కలవు. 7 వేలను గురించి మరియు ఆ విధముగా ఇప్పుడు అది ఒక చిహ్నము మాత్రమే. వాటిలో ఒక భాగము మరియు ఈ చివరి కాలంలో ఇక్కడ 7వ జాములో మేల్కొనని వారు ఈ మాట తీసుకోవాలి. ఈ చివరి కాలంలో మరియు ఈ చివరి కాలంలో ఇక్కడ 7వ జాములో మేల్కొనిన వారు అయితే 5 మాత్రమే మేల్కొని మరి మార్చబడి పెండ్లి కుమారునితో. అది 7వ జాము అంటే అర్ధరాత్రి కేక. దాన్ని బట్టి 7వ జాము అంటే అర్ధరాత్రి కేక. ఇప్పుడు అసలు ఎత్తబడుట ఎప్పుడు వచ్చును? ఎత్తబడుట అనగానేమి చెప్పుకున్నాం మనం. ఎత్తబడుట అనగా ఏంటి? అసలు ఎత్తబడుట అంటే ఏంటి? మన భాషలో ఎత్తబడుట అంటే ఒక ప్రత్యక్షత, విశ్వాసముగా ఒక ప్రత్యక్షత. ఎత్తబడుట కేవలం వధువుకు మాత్రమే. నేను ఎంత సీనియర్, ఇన్ని సంవత్సరాల నుంచి సంఘాలు కట్టుకుంటూ వచ్చాను, నాకు తెలియకపోవడం ఏంటనేది బుద్ధి లేని మాట. సంఘం అనే మాటకే ఎత్తబడుట అని అర్థము. ఎక్లేషియా గ్రీక్ పదం, అది బయటకు పిలవబడుట. మోషే ఒక దేశానికి మరొక దేశానికి ఎలా పిలిచాడు, సంఘమును కూడా దేవుడు రోమన్ కథోలికులో నుండి మార్టిన్ లూథర్ బయటికి వర్తమానం తీసుకొని వచ్చాడు. ఆ కాలంలో అది ఎత్తబడుట ఉన్నది. మార్టిన్ లూథర్ కాలంలో నుండి జాన్ వెస్లీ శుద్ధీకరణ తీసుకొచ్చాడు. అది ఆ కాలంలో సంఘం కొంచెం వాక్యంలోనికి కొనిపోబడింది. జాన్ వెస్లీ కాలంలో నుండి పెంతెకోస్తు కాలంలోనికి సంఘం ఇంకొంచెం ఎత్తబడింది. పెంతెకోస్తు కాలంలో నుండి తర్వాత లవోదిక సంఘము ఇంకా కొంచెము ఎత్తబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మలాకి 4 ఏలియా ప్రవక్త బ్రహ్నాం గారు ఆ కాలంలోనికి సంఘం ఎత్తబడింది. మలాకి 4 మాత్రమే కాదు కానీ ప్రకటన 10లోనికి ఇప్పుడు సంఘం ఎత్తబడింది. ప్రకటన 10 ఏంటి? బలిష్ఠ దూత దిగిరావడము, రాకడ గుర్చిన విషయాలు, ఇవన్నీ ప్రకటన 10లోనికి రానున్నది. ఇంకొక విషయం నేను చూపిస్తాను ఇందులో. వెరీ గుడ్, వెరీ గుడ్. 113 పేర 113 పేర అందరు తీయండి. 113 పేర సంఘములను గమనించి ఎత్తబడుట అనే మాట జాగ్రత్త ఇక్కడ చదవండి. ప్రొఫెసర్ చెప్పుకుంటారు వచ్చాడు. ఒక్కొక్క పేర చదవండి. 113 పేర. సంఘములను గమనించండి. సంస్కరణలు అదే విధముగా జరిగినది. అది ఇప్పుడు పైకి వచ్చుచున్నది. చీకటి కాలంలో హతసాక్షుల కాలమందు ఆ గోధుమ గింజ భూమిలో పడి మరణించినది. అది భూమిలోనికి
భూమిలోనికి వెళ్ళినది, అది అది మరణించవలసి ఉన్నది. ఆత్మీయ మానవుడు ఎవరైనా దాన్ని చూడగలదు. ఆ విత్తనం మరణించి కుళ్ళితేనే గాని అది ఫలించదు, అది ఒంటరిగా మిగిలిపోవును. అది ఆ చీకటి కాలంలో భూమిలోనికి వెళ్ళవలసి ఉన్నది. అక్కడ అది పడి కుళ్ళవలసి ఉన్నది. అప్పుడది లూథరన్ సంఘమును పేరున 2 ఆకులతో చిగురించి పైకి వచ్చినది. సంఘకాలంలో హత్సాక్షులు అయిపోయారు. ఎవరు? బెత్లెహేము సంఘకాలంలో దేవుని పిల్లలు హత్సాక్షులు అయిపోయారు. అది మార్టిన్ లూథర్ కాలంలో 2 ఆకులతో బయటకు వచ్చింది. ఆ సంఘము మార్టిన్ లూథర్ కాలంలో 2 ఆకులతో బయటకు వచ్చింది. ఆ లూథర్ సంఘము నుండి అనేక ఆకులు వెలుపలికి వచ్చినవి. తర్వాత జింగ్లీ, కాల్విన్ వీళ్ళందరూ బయటకు వచ్చారు చరిత్రలో. అనేకులు వచ్చేవి. అది ఎలా? జాన్ వెస్లీ కాండంలోనికి వచ్చినది. ఆయన ఆ కాలపు గొప్ప మిషనరీగా ఉండెను. అది పడిపోయినది. దాని నుండి మోసపుచ్చు కాలం వచ్చినది. అదే పెంతెకోస్తు కాలం. అదే లవోదిక సంఘం. లవోదిక అంటే పెంతెకోస్తు కాలం అని అర్థం. గుడ్డి వాడవుతారు, దగ్గర దిక్కుమాల వాడమంటే అర్థం ఏంటంటే పెంతెకోస్తు గురించి చెప్పండి మాట అది. ఇక్కడ ఎవరైనాను గోధుమ లేక పండించు వారు ఉన్నారా? ఆ గోధుమ కంకిని చూడండి. మీరు దాన్ని చూసినప్పుడు అది గోధుమలుగా కనబడుట వలన నేను గోధుమలు పండించాను అని మీరు చెప్పదురు. మీరు గోధుమలు కలిగి ఉన్నట్లు తలంచరు. కానీ నిజమునకు దగ్గరగా వాటిని విప్పి చూసినప్పుడు దానిలో గోధుమ గింజ ఉండదు గాని అది పాలకంకిగా ఉండును, తరగ గోధుమలే కనిపించును. మత్తయి 24:24 వేసి ఏం చెప్పలేదు? హెచ్చరించలేదా? అంచెతనంలో 2 ఆత్మలు ఒక్కటిగా నుండి ఎన్నుకున్న దాన్ని కూడా వీలుపడితే సాధ్యమైతే ఏర్పరచబడిన వారు మోసపడుతును. చూసారా? ఇప్పుడు గమనించండి. అది తెచ్చుటైనది. ఇప్పుడు ఈ పేర 115 పేర జాగ్రత్త చదవండి. 115 పేర. ఇప్పుడు లూథర్ నుండి వచ్చిన జీవము వెస్లీని చేసినది. వెస్లీ నుండి వచ్చిన జీవము పెంతెకోస్తును చేసినది. పెంతెకోస్తు నుండి వచ్చిన జీవము గోధుమగా ఏర్పడినది. అయితే అవి అన్నీ ఈ గోధుమను మోసుకొని వచ్చినవిగా ఉన్నవి. చూసారా? గమనించాలి. మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. ఇదేంటి? నీతీకరణ. తర్వాత జాన్ వెస్లీ వచ్చాడు. ఏమిటిది? శుద్ధీకరణ. తర్వాత పెంతెకోస్తు వాళ్ళు వచ్చారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఇవన్నీ ఒక నిజమైన కారణములుగా బయటకు వచ్చాయి. వీటన్నిటిలో ఒక గింజను మోసుకొని పోవటానికి ఇవ్వబడిన సాధనాలు ఇవన్నీ. ఈ గోధుమ ఇవన్నీ ఏంటి? కాండములు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? పైన ఒక గోధుమ గింజను మోసుకొని రావడానికి ఇవ్వబడిన సాధనాలు ఇవి. చదవాలి. నిజ జీవము అలా అక్కడికి వచ్చినది. వర్తమానము అలా వాటి ద్వారా వచ్చినది గాని చివరకు గోధుమలో నిలిచినది. చివరికి ఎక్కడ నిలిచింది? గోధుమలో నిలిచింది. ఈ మాట అందరూ తీసుకోవాలి. అందు నిమిత్తమే గోధుమలు పైకి వచ్చి ఆ కార్యమంతయు ఎత్తబట్టులో పైకి నిలిచినది. ఇది వధువు. ఇక్కడికి వచ్చింది వధువు. వధువు ఇక్కడ ఎత్తబడుకు వచ్చింది. గోధుమ గింజ అంటే ఇన్ని దశలు మారుకుంటూ వధువు ఇక్కడ ఎత్తబడులోకి వచ్చింది. గోధుమ గింజగా వధువు ఎత్తబడులోకి పైగా నిలిచినది. వధువు తనకు తాను ప్రతి కాలంలో వచ్చినది. అయితే సంస్థాగతమైన కాండము మరణించి ఎండిపోయేను. ఇప్పుడు దాన్ని అలాగే 7వ ముద్ర చదవండి. 7వ ముద్ర 330. దేవుని యొక్క రాజ్యం వచ్చుచున్నది. వెరీ గుడ్. ఈ పదాలు మీకు తెలిసినాయి. 7వ ముద్ర 330 రాసుకున్నారా? 7వ ముద్ర 330. దేవుని యొక్క రాజ్యం వచ్చున్నది మరియు అది ఒక ఛాయ లేక నీడవలె నుండి ఎంతో నిజమైన రూపం. 330.
దేవుని రాజ్యం వచ్చున్నది, అది ఒక ఛాయ వలె నీడ వలె నుండి ఎంతో నిజమైన రూపమును అది దాల్చున్నది. ఇప్పుడు అది జనులను కుక్క తిప్పుకోకుండా చేయకూడదు, సందేహంతో కలవరనీయపడకూడదు. అది నీతికరణం నుండి శుద్ధీకరణలోనికి, శుద్ధీకరణలోని పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి వచ్చి ఇప్పుడు ఇచ్చటకు ఇక్కడకు వచ్చాము. ఆ మాటలో చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఇక్కడికి వచ్చామంటే ఎక్కడికి వచ్చాము? ఇక్కడికి వచ్చామని. వధువు ఎత్తబడులోనికి వచ్చిందని నీతికరణలోని శుద్ధీకరణలోనికి, శుద్ధీకరణలోని పరిశుద్ధాత్మ బాప్తిస్మలోనికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి అంటే పరిపూర్ణమైన కంకి బయటకు వచ్చింది. దేవుని కోతకాలం అంటారంటే ఏ విత్తనం అయితే భూమిలో నాటావో అదే విత్తనం చెట్టు మీద కనబడాలి, దాన్ని కోతకాలం అన్నారు. సంఘకాలంలో విత్తనం చనిపోయింది, మార్పుల ద్వారా రెండు ఆకుల ద్వారా బయటకు వచ్చింది. జాన్వేసులు వచ్చాడు, కాండం ఆకులు రెమ్మలు వచ్చినాయి, పెంతుకోస్తలు వచ్చారు, ఫైనల్ గా మరలా చెట్టు మీద ఫలం కనబడింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటే అర్థమైంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. చూడండి, చూసారా? మనము అంతకంతకు దేవునికి అత్యంత సన్నిహితులమై అగుచున్నాము. మీ దగ్గర రెస్టోరేషన్ ఆఫ్ ద బ్రైట్ అని బుక్ వధువు వృక్షం మీద పొందుతారా? సరే, 473 పేరు రాసుకోండి. వధువు వృక్షంకి పొందుతారా? 473 పేరు రాసుకోండి. సరే, ఈ మెల్కీసెదెక్ ఎవరు అనుకుందా? హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? పేర నెంబర్ 473. వధువు వృక్షం పొందుతారణ పేర నెంబర్ 473. మొదటి వరుస తీర్పు నిరూపణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆ తరువాత తలరాయి వచ్చున్నది. అదేమిటి? ఆ పరిశుద్ధాత్మను కలిగిన ఆ గుంపు ఆయన పోక మునుపు ఉన్న అదే రకమైన పరిచర్యలు అమర్చబడుటకు గాను పదును చేయబడుచున్నది. ఆయన తిరిగి వచ్చినప్పుడు తీర్పు నిరూపణను, శుద్ధీకరణను, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కలిగిన వారు ఎత్తబడుటలో అది ఎత్తబడుటలో ఆయన కలుసుకుందంటే వధువు ఇక్కడికి వచ్చిందని అర్థం. ఈ మెల్కీసెదెక్ ఎవరు? హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఈ మెల్కీసెదెక్ ఎవరు? 113 పేర. ఆయన తన రహస్యమందు దాచియించిన నిత్యత్వపు ఉద్దేశ దశలు ఇప్పుడు బయలుపరచబడిన. కంఠస్థం చేయాలి. మీ మెల్కీసెదెక్ 113 పేర గుర్తుపెట్టుకోవాలి. ఈ మెల్కీసెదెక్ 113 పేర. దేవుని యొక్క నిత్యత్వపు దశలు ఇప్పుడు బయలుపరచబడుతున్నాయంట. గమనించండి, పరిపూర్ణతకు ఇంకా 3 దశలున్నవి. లోకమును ఆయన విమోచించిన విధముగానే లోకమును ఎలా విమోచించాడు? 3 దశల్లో విమోచించాడు ఆయన. అంటే ఆ నోవాహు కాలంలో జలప్రళయం ద్వారా విమోచించాడు, తర్వాత యేసుక్రీస్తు కాలంలో రక్తం ద్వారా విమోచించాడు, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా విమోచించాలి. అంటే లోకమును ఎలా విమోచించాడు, సంఘము కూడా 3 దశల ద్వారా విమోచిస్తున్నాడు ఆయన. లోకమును ఎలా విమోచించాడు, సంఘము కూడా విమోచించును. జనులను ఆయన 3 దశలుగా విమోచించును. ఇప్పుడు చూడండి, మొదటిది లూథరు బోధించినట్లుగా నీతీకరణము, రెండవది వెస్లీ బోధించినట్లుగా శుద్ధీకరణము, మూడవది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము. అది నిజము. అప్పుడు ఎత్తబడుట జరుగును. అది మీరు చెప్పండి, ఎత్తబడుట ఎప్పుడు జరగాలంటే నీతీకరణ రావాలి, శుద్ధీకరణ రావాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరగాలి. చరిత్రలో ఎప్పుడో భవిష్యత్తులో అప్పుడు ఎత్తబడు జరిగేది. అంతే కదా? మార్టిన్ లూథర్ రావాలి, జాన్ వెస్లీ రావాలి, పెంతెకోస్తు వాళ్ళు రావాలి, ఆ తర్వాత బ్రెన్హామ్ గారు రావాలి. అప్పుడు ఎప్పుడో భవిష్యత్తులో ఎత్తబడు జరుగుద్ది. అంతేనా? అవన్నీ జరిగినాయి కూడా. ఎప్పుడు ఎత్తబడు జరుగుతుంది? నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంఘంలో జరిగింది. అప్పుడు ఎత్తబడుట 115 పేరు. అదే ఈమెయిల్ తీసుకు అది ఎత్తబోటం దానికి ఎత్తబోటం 115 పేరు రాసుకోవాలి. దాని దగ్గర ఈమెయిల్ కేసు దగ్గర 113 పేర దగ్గర ఎత్తబడటం 115 పేర అక్కడ రాసుకోవాలి. ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకులు అన్నమాట.
చాలా విషయాలు ఉన్నాయి మీకు అర్థమైంది అనుకుంటాను. ఆమేన్. ఎత్తబడుట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట మనసులో నుండి ఈ శరీరం ఎత్తబడుతుందని మైండ్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే లేఖనం కానీ బైబిల్ కానీ మెసేజ్ కానీ ఈ శరీరం ఎత్తబడతాదని ఎక్కడ ఏ ఒక్క లేఖనం కూడా వాగ్దానం లేదు. ఎందుకంటే ఇది డస్ట్ మట్టిలోని తీసివేయబడింది, మట్టిలోని తీయబడిన శరీరం ఇది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఇది మట్టిలోకి వెళ్ళాలి. మట్టిలోని తీయబడిన ఈ శరీరం పరలోకానికి వెళ్తుందని లేదు. లేఖనం ఏంటంటే నువ్వు మన్ను కొరకు తిరిగి మన్నైపోవాలి. అయితే ఈ మట్టి శరీరంలో దేవుడు కొందరు వాక్యపు దేహాన్ని పెట్టాడు. ఈ మట్టి శరీరంలో వాక్యపు దేహాన్ని పెట్టాడు. ఇది క్రీస్తు దేహం, ఇది వాక్యపు దేహం, ఇది థియోఫనీ, ఇది ఆయన యుద్ధకి వెళ్ళే శరీరం ఏదైనా. ఈ పెంకు విడిపోయిన తర్వాత ఈ వాక్యపు శరీరం ఏదైతే ఉందో అది మాత్రమే కొనుక్కోబడుతుంది. ఇది మట్టి అన్నమాట, ఇది డస్ట్, ఇది పనికి